రౌండ్ బజర్ రౌండ్. మేము ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా క్లూ ఇస్తాం. దీంట్లో టైం లిమిట్ 10 seconds మాత్రమే. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఫస్ట్ క్లూకే మీరు ఆన్సర్ చెప్పగలిగితే మీకు ₹1,00,000 వస్తాయి. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఇద్దరు బజర్ నొక్కలేదు అనుకోండి, సెకండ్ క్లూ ఇస్తాం. సెకండ్ క్లూ విలువ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. రాంగ్ ఆన్సర్ అయితే ₹1,00,000 మీరు మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రెడీ, మొదలెట్టేద్దామా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటోల ఆధారంగా ఆట ఏమిటో కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ వాల్యూ 1 lakh అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ 4 or 2 అని ఉంది. మీకు తెలిస్తేనే బజర్ నొక్కండి. టైమ్ అప్. ఫస్ట్ క్లూ ₹1,00,000 ఎవరు బజర్ నొక్కలేదు. క్లూ నంబర్ 2 75,000 మాత్రమే. అక్కడ ఎందుకో చాలా పౌడర్ కనిపిస్తోంది మనకి. సీను బజర్ నొక్కారు. సీను క్యారమ్ బోర్డ్ లాక్ చేసేసాము. అమౌంట్ 75,000. ఇప్పుడు ఇదేంటిది 4-2 స్కోరా? దాంట్లో ఇద్దరు ఆడతారు కదండి. క్యారమ్ బోర్డ్. థర్డ్ క్లూ చూద్దాం. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే రకరకాల సర్కిల్స్ ఆరోస్ ఉన్నాయి. ఇది మన థర్డ్ క్లూ. ఫోర్త్ క్లూ ఏంటి? వైట్ కాయిన్స్, బ్లాక్ కాయిన్స్, రెడ్ కాయిన్స్. ఈ కాయిన్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఫోర్త్ క్లూ. మరి ఈ క్లూలన్నిటిని బట్టి మీరు చెప్పిన క్యారమ్ బోర్డ్ కరెక్టా కాదా చూద్దాము. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. క్యారమ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీకు 75,000 దగ్గర లాక్ చేశారు కాబట్టి అమౌంట్ మీ అకౌంట్ లోకి వేసేస్తున్నాం. సో క్యారమ్స్ ఆడేవాళ్ళ బాగా? నాకు చిరాకండి. అవునా? అండ్ మీకు ఏంటంటే చిరాకు? అవన్నీ లేడీస్ గేమ్స్, సో మగాళ్ళకి చిరాకు. వాట్ యు హావ్ టు సే ఆన్ దిస్? ప్లీజ్ స్పందించండి. అందరూ ఆడతారు కదండి. క్యారమ్స్ గురించి 4 రూల్స్ చెప్పండి. నేను చెప్తాను. క్యారమ్స్ లో ఉండేటువంటి 4 మీరు కాదు, అందరూ ఆడదాన్ని చెప్పారు. నేను కూడా ఆడదాన్ని. మీరు ఆడుంటారు, నేను ఆడేదాన్ని. ఓకే. క్యారమ్స్ లో ఉండే 4 రూల్స్ ఏంటంటే, క్యారమ్స్ లో ఫస్ట్ రూల్ రైట్ సైడ్ కి ఒక హోల్ ఉంటుంది. సెకండ్ రూల్ లెఫ్ట్ సైడ్ కి ఒక హోల్ ఉంటుంది. రైట్ సైడ్ బ్యాక్ కి ఒక హోల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఇంకో హోల్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 ₹1,00,000. 10 seconds టైం ఇస్తున్నాం, చూడండి. అక్కడ లాడర్ కనిపిస్తుంది మనకి. అరే బజర్ నొక్కేశారు మగవాళ్ళు. పెయింటర్. ₹1,00,000 పెయింటర్ అని రిస్క్ తీసుకొని చెప్పారు వీళ్ళు. రెండో క్లూ వరకు ఆగి ఉండాల్సింది. క్లూ నంబర్ 2 అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక ఆరెంజ్ కలర్ డబ్బా ఉంది. వైట్ కలర్ బాక్స్ ఇంకోటి ఉంది. అది ఒక స్ప్రే లాగా కనిపిస్తోంది మనకి. క్లూ నంబర్ 3. ఎందుకు అరుస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ నా మేకప్ కి నేను వాడే బ్రష్లు. అయినా నా మేకప్ బ్రష్ల ఫోటోలు నా పర్మిషన్ లేకుండా ఎవరేమని చెప్పారు? నిచ్చిందని వాడతారు. ఫోర్త్ అండ్ ఫైనల్ క్లూ, దట్ ఈస్ ద ఆరెంజ్ కలర్ పాన్ కేక్ దట్ ఐ యూస్. సో ఈ 4ని బట్టి వీళ్ళు పెయింటర్ అన్నారు. చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్. ఇప్పుడు 2 ఆన్సర్లు కరెక్ట్ గా చెప్పడం వల్ల పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఏంటి అంటే, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మింగ్ కొంతమంది స్టూడెంట్స్ కలిసి చేస్తున్నారు. అక్కడ రకరకాలైన మొక్కల్ని కూడా పెంచారు. అది చూడడానికి వెళ్తున్నాం. యూత్ అంతా ఎటో వెళ్ళిపోతుంది అని భయపడుతున్నటువంటి ఈ రోజుల్లో యూత్ ఎటు వెళ్ళట్లేదు. వాళ్ళు సక్రమమైనటువంటి మార్గంలోనే ఉన్నారు అని. బ్యాటరీ మర్చిపోవచ్చావా?
యూత్ ఎటో వెళ్ళిపోతుంది అని మనందరం భయపడుతున్నటువంటి ఈ రోజుల్లో యూత్ అంతా సక్రమమైనటువంటి మార్గంలోనే ఉన్నారు అని నిరూపించుకోవడానికి వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి మొక్కల్ని పెంచుతున్నారో చూద్దాం పదండి. కమ్ ఆన్, లెట్స్ గో విత్ మీ. ఏ వావ్, వాట్ ఎ నైస్ మొక్కలు. థ్యాంక్ యూ. ఇది ఈ మొక్కలన్నీ పెంచుతున్నారు మీరు. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఆ మొక్క ఆకుతుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వెంటనే తగ్గిపోతుందండి. అవునా? ఈ మొక్క తింటే అయ్యో పచ్చి కాదండి, కొంచెం దాన్ని ఇది కింద చేసుకుని తినాలి. నేను వెళ్ళేటప్పుడు మీకు వచ్చిన ప్యాకెట్. ఓకే, దీన్ని ఇది కింద చేసుకొని తినాలి. సో దీన్ని మనం అది కింద చేసి తిందాం. ఓకే, ఇది చేసామంటే యాక్టింగ్ బాగా వస్తుందండి. యాక్టింగ్ బాగా వస్తుందా? యాక్టింగ్ మొక్క ఇదే మోహన్ కాదండి, లోపల వేసుకుంటే మన హావభావాలు బాగా కలుగుతాయి. మా హీరోయిన్లకి రోజు పొద్దున్న ఒక స్పూన్ హీరోయిన్లు కూడా ఈ మొక్కలే వాడుతూ ఉంటారంట. వావ్, థాంక్యూ. మొత్తం పీకేస్తున్నారు మీరు. అది ఎంతో తెలుసా? చాలా కాస్ట్లీ అండి ఇది. సారీ అండి, సారీ అంటిస్తాయా? అంటే మీరు మాత్రమేనండి, వీళ్ళు ఎవరైనా ఏమైనా పెంచుతున్నారా? లేడీస్ ఎప్పుడు మనీయే కదండి ఓ, ఇష్టపడేది. లేడీస్ కూడా ఇక్కడ చాలా ఇన్వాల్వ్డ్ గా ఉంటున్నారు. మీరందరూ గమనిస్తున్నారు లేదో, ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారు. సారీ ముగ్గురు లేడీస్ ఉన్నారు. మీరు పెంచుతున్నవేంటి? మేము పెంచుతుంది డబ్బులు. ఈ వింతని చూస్తున్నారా? మనీ కాసింది. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. మీరు ఇంకా షోల్ చేయవసరం లేదు, 4 మొక్కలు పెంచుకుంటే చాలు. ఏమండి, ఇప్పుడు ఇలా మీకు రూపీస్ మాత్రమే కాకుండా ఏవైనా క్రెడిట్ కార్డ్స్ కూడా పూసే చెట్లు ఉన్నాయా? క్రెడిట్ కార్డ్స్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ జరుగుతుందండి. ఇంకా ఏం మొక్కలు ఉన్నాయి? ఈ ఫ్లవర్ ని ఇలా తీస్తే ఫైర్ వస్తుంది లోపల. అంటే నువ్వు ఫ్లవర్ కాదు, ఫైర్. పుష్ప, ఈ ఫ్లవర్ కి చాలా ఇది ఉంది. ఇది ఎవరికైనా అమ్మాయిలకి ఇస్తే వెంటనే పడిపోతారు. అమ్మాయిలకి ఇస్తే వెంటనే పడిపోయి. ఈ ఫ్లవర్ అమ్మాయిలకి ఇస్తే వెంటనే పడిపోతారంట. పాయిజన్ ఫ్లవర్. ఇతను ఏం చేస్తుంటాడు ఇక్కడ? అంటే మేడం బతుకున్న మొక్కలను వాటర్ పోసి చంపేస్తుంటారు. ఈ మొక్క చూడండి, అది మంచిదండి. దానికి కూడా హెయిర్ బాగా వస్తుంది. మొక్కకి hair వస్తుందా? మొక్క ఆకులు తింటే హెయిర్ మనకు బాగా. ఓ, నేను మొక్కకే హెయిర్ వస్తుందేమో అనుకున్నా. ఇది స్లీపింగ్ మొక్క మీద. ఇందాకటి అది పడుకొని పెరుగుతూ ఉంటది. ఆహా, ఇలా వెళ్తూ ఉంటది. మీ టవల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవి ఆకుల్ని తయారు చేసాం. ఆకుల నుంచి తయారు చేసిన ఈ టవల్స్ చూస్తున్నారా మీరు? ఆకుల నుంచి తయారు చేసిన టవల్స్. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది నార్మల్ అండి. వీటన్నిటికి మేము ఒకవేళ లేకపోయినా ఇదే వాటరింగ్ చేసేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? పక్షిరాజ్. మీరు యూత్ ని ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యూత్ అందరూ ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా వచ్చి వ్యవసాయం చేయండి. వ్యవసాయం అనేది మన దేశానికి వెన్నెముక్క లాంటిది. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేసి మన దేశానికి ఇంకా గట్టి వెన్నెముక్క అవుతారని మనస్ఫూర్తిగా కోరు. అంటే ఎవరైనా పొగడాలంటే సాయం చేయాలి, పూట గడవాలంటే వ్యవసాయం చేయాలి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, మన మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలు. 10 seconds స్టార్ట్స్ నౌ. ఆయిల్ ఉంది. ఆయిల్ ని చూసి మాత్రం ఎవ్వరు బజర్ నొక్కలేరు అన్లెస్ ఈ పేపర్ చూస్తే తప్ప. టైం అప్. సెకండ్ క్లూ 75,000. వర్షం పడుతుంది. అమ్మ బజర్ నొక్కేశారు. బజ్జీలు. అంటే వర్షం కనిపించగానే బజ్జీ అనేసారు కదా. ఇంకా 3వ క్లూ 4వ క్లూ తర్వాత తెలుస్తుంది మనకి ఇది కరెక్టా కాదా అని. 3వ క్లూ శనగపిండి ఉంది అక్కడ. పకోడీ కూడా వేసుకోవచ్చు. ఏమండి, ఇప్పుడు బజ్జీనే కాదు, ఒకవేళ పకోడీ అవుతే. 4వ క్లూ చూద్దాము. ప్రభాస్ అండ్ అనుష్క మిర్చి సినిమా పోస్టర్ ఉంది అక్కడ. సో మీరు అనుకుంటున్నట్టు మిరపకాయ బజ్జీ అయినట్టయితే మీకు 75,000 వస్తుంది. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్. అలా మీకు 75,000 అకౌంట్ లోకి వచ్చేసిందమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 1,00,000 రూపాయల క్లూ. టైం స్టార్ట్స్ నౌ. ఒక చీర కనిపిస్తుంది చూడండి.
ఫస్ట్ క్లూ చెప్పండి. కాంచన. కాంచన. మీకు ఇప్పుడు లాక్ చేసేవాళ్ళ ఆ లాక్. సరే అయితే లాక్ వాళ్ళే లాక్ చేయమంటున్నారు. ₹1,00,000 లాక్. కాంచన. తెలిసిపోయిందా? కాంచన అని అనుకుంటున్నారా? అవును. బాగా తెలిసిపోయిందిగా. సరే అయితే సెకండ్ క్లూ చూద్దాము. పుస్తకం. ఒక డైరీ కనిపిస్తుంది అక్కడ, కానీ బ్లాంక్ గా ఉంది. క్లూ నంబర్ 3. ఎవరో చాలా కోపంగా ఉన్నారు. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. జచ్చినకర చచ్చినకర చచ్చినకర. థర్డ్ క్లూ వరకు కూడా వీళ్ళు కాంచనాలో ఉన్నారు. 4వ క్లూ. సాటర్డే మాత్రమే కాంచన కోపం రాదే, అన్ని రోజులు వస్తుంది. ఇది కాంచనానా సరిపోదా శనివారమా? చూద్దాం. What is this summer? Arre Vadamma, what is this summer? Ayyo! ₹1,00,000 లేవండి మా దగ్గర. సరిపోదా శనివారం సినిమాని పట్టుకొని కాంచన అనేసారు మీరు. ఫస్ట్ క్లూ చూసేసి ఇవ్వండి, లేకపోతే నేను జీపే చేయించుకుంటాను. ఓకే, కానీ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు పనిష్మెంట్ కూడా ఉంది. ఒక పబ్కి వెళ్తున్నారు మీరు, వింత పబ్కి వెళ్దాం పదండి. వావ్, వాట్ ఏ స్వాగ్ పబ్. ఏయ్ స్టాప్. సోలో నాట్ అలౌడ్. సోలో నాట్ అందరూ ఎదురొచ్చాం. హలో, మీరు సింగిలా? వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, సింగిల్ అంటారు. ఎవరి కోసం వెయిటింగ్? ఎవరి కోసం వెయిటింగ్ మీరు? అయితే మేము మీతో జాయిన్ అవ్వచ్చా? No. కాదు, స్టాగ్స్ నాట్ అలౌడ్ అంట. ఐస్ క్రీమ్. Get out. Solo's not allowed. ఐస్ క్రీమ్ కాదు. సారీ సార్. Get out. Only couple allowed అని చెప్పానా? కలిసి వచ్చామని చెప్పొచ్చుగా. విమెన్ గురించి ఒక 3 మంచి లైన్ చెప్పండి. ఫుల్ ఫుడ్, డ్రింక్ ఆల్ ఫ్రీ. మసాలా దోశ, పెసరట్టు, ఉప్మా. ఏమున్నాయండి? ఒక డీజేని పట్టుకుని అడగాల్సిన క్వశ్చన్ అయినా ఇది? సాంగ్ ప్లీజ్. కమ్ ఆన్ ప్లే. వాడ సాంగ్. కరెక్ట్ గా ఏజీ తగ్గ సాంగ్లు వేసుకుంటారు. మా ఏజీ తగ్గ ఏంటి? ఓకే, సాంగ్ చేంజ్. వావ్, చిన్నిగిపోయింది అసలు. ఊపున్న పాటలు పెట్టండి. అన్ని ఇంత ఊపుండే పాటలు ఏ పెడతారు ఊపు డాన్స్. ఉంది? ఉన్న ఊపు పోయేలా ఉంది ఆ సాంగ్. వాట్ యు హావ్? మాక్టైల్స్, బటర్ మిల్క్, లెమన్ బటర్ మిల్క్, పుదీనా బటర్ మిల్క్, కొత్తిమీర బటర్ మిల్క్. రే, అసలు ఇది పబ్బేనా? ఏయ్, ఇది ఒక చాలా డిఫరెంట్ పబ్. ఓకే, జస్ట్ గివ్ మీ 1 సెకండ్. హలో. ఏం చేస్తున్నారు? అది స్పీకర్ అమ్మా. అది స్పీకర్ కాదు, అది వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్. నౌ వి హావ్ ఎ ట్రూత్ ఆర్ డేర్ గేమ్. రండి. ఇది పబ్బేనా? సో రెడీ. ఏ యు అది ఏం తిరిగిందని ఇలా దిస్ ఇస్ డేర్, దిస్ ఇస్ ట్రూత్. Dare. ఓకే, ట్రూత్. Dare. She wants dare. I took it, yeah. There, yeah, dare. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరికి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాలి. ఇక్కడ వార్నింగ్ ఇవ్వనా, ఇక్కడ వార్నింగ్ ఇవ్వనా, ఇద్దరికి ఇవ్వచ్చా? ఏంటి వార్నింగ్ ఇస్తారు? ఏమిస్తారు? ఆడవాళ్ళ గురించి ఏంటి మీరు తప్పుగా గొప్ప? మాట్లాడొద్దు మీరు. You look like Golgappa. Oh, I know that. My surname is Golgappa. ఏయ్, ఏ ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? నాకు వచ్చింది అది. మనిషివా దున్నపోతివా? చెప్తే అర్థం కాదా రెండు. నీకు? ఇంకొకసారి ఇక్కడ కనబడ్డావంటే మామూలుగా ఉండదు అసలు. నన్ను చూడను మానే. నేను చూడకు. చూస్తాను. కళ్ళు మూసుకొని తిరుగు. నువ్వు ముక్కు మూసుకొని తిరుగు. ఇప్పుడు మళ్ళీ ఇది డేరేద్దాం బాగుంటది. వాళ్ళు చూసేశారు కదా. సారీ ఓకే. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అనిపించిందా అన్నారు కదా, అనిపించకుండా ఎవడికి ఉండదు.
చెప్పేశారు పెళ్లి వల్ల మీరు ఎందుకు చేసుకున్నానని. ఎందుకు కాదు, ఎందుకు చేసుకుందానని చెప్పలేదు. ఎప్పుడన్నా ఎందుకు ఇంత చిన్నపిల్లాడు కదా అప్పుడే పెళ్లి అయిపోయిందా అనిపించిందా అని అన్నారా? అనిపించింది మాకు. ఎవరు చిన్న పిల్లోడు? సీను ఏంటి ఇదే కదా? ఎస్, ట్రూత్ డేర్ రెండు కలిపి పెట్టుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్ తో చేసిన వాట్సాప్ కాన్వర్సేషన్ చూపించండి. ఫోన్ తీ సీను, ఫోన్ ఏది? సీను రామ్ ప్రసాద్ ఏం మాట్లాడుకున్నారు? సీను రామ్ ప్రసాద్ ఏం మాట్లాడారు? లాస్ట్ ఫోన్ ఏది? ఎవరమ్మా? రామ్ ప్రసాద్ కాన్వర్సేషన్ ఓపెన్ చేయాలి అంటే హఠాత్తుగా చూసి నేను ఏమైనా పడిపోతానేమో అని. ఇదిగోండి గోట్ లైఫ్ చూసావా, ట్రాన్సాక్షన్ చాలా బాగున్నాయి. సరే ఓకే, సుడిగాల్ సుధీర్ ఓపెన్ చేయండి ఒకసారి. ట్రైలర్ అదిరిపోయింది, సినిమా చూసాక పొట్ట చెక్కల ఖాయం, ఆ సినిమాకు ఒక బయట పెట్టరా అని చెప్పి అడిగా ఒకటి. తర్వాత నాకు కూడా పెద్ద షాకర్ అని చెప్పి అన్నాడు వీడు. ఈ సినిమా గోట్ సినిమాకి ప్రభాస్ గారి సినిమాలో ఆవిడ పేరెంట్ కొత్తగా ఆ అమ్మాయిని ఆ రీల్ చూసి అరే గోట్ సినిమాకి అమ్మాయిని హీరోయిన్ గా అడగాలి అని కాంటాక్ట్ చేసి చాలా ట్రై చేశారు, అవ్వలేదు. కట్ చేస్తే ప్రభాస్ గారి సినిమాలో అమ్మాయి మెయిన్ లీడ్ అనగానే నేను పెట్టేవాడికి అరే చూసావారా అని. అవునరా బాబు, నేను పెద్ద షాక్, ఇందాకే చూసా. హీరోయిన్ గా మిస్ అయిపోయానని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. చూద్దాం, బాటిల్ నా దగ్గర ఆగితేనే ట్రూత్ ఆర్ డేర్, లేకపోతే లేదు. శ్రీ విష్ణు గారిని ఇమిటేట్ చేయండి. ఓకే, శ్రీ విష్ణు గారి ఇమిటేషన్.